ఈ చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా రకాలు ఉంటాయి కాఫీలో, బట్ ఇది ఒక రకం తీయగా ఉంది ఫ్రెండ్స్, చాలా తీయగా ఉంది. కాఫీ ఆకులు ఈ విధంగా ఉంటాయి, చెట్టు ఈ విధంగా ఉంటుంది చూడండి. హాయ్ హలో అండి, నమస్తే, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ జిఎస్ఆర్. వెల్కమ్ టు మై జిఎస్ఆర్ ఆడబిడ్డ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే కాఫీ సేల్లో ఉన్నామన్నమాట. మా గ్రామంలో కాఫీ పండుద్ది. గత 4-5 సంవత్సరాల క్రితం మాకు గవర్నమెంట్ అనేది కాఫీ ప్లాంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకైతే ఫుల్గా కాఫీ ప్లాంటేషన్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకనేది కాఫీ ప్లాంటేషన్ గత 6 సంవత్సరాల క్రితమే ఇచ్చారు ఫ్రెండ్స్, అంతకు ముందు లేదు. మాదైతే చీడికోట గ్రామం అనమాట, మఠంభీవరం పంచాయతీ, కొయ్యూరు మండలం, ఏఎస్ఆర్ డిస్టిక్, ఏపీ. ఈ చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా రకాలు ఉంటాయి కాఫీలో, బట్ ఇది ఒక రకమైన కాఫీ చెట్టు అనమాట. చూడండి, ఈ చెట్టుకు పెద్ద ఆకులు ఏమి ఉంటాయి, పెద్ద ఇలాగ ఉంటాయి, చిన్న చిన్న పుల్లలాగా ఉంటాయి, బట్ ఈ విధంగా కాస్తాయి. ఈ రెడ్గా పండినాయి కాఫీ పళ్ళు అనమాట. ప్రజెంట్ డిసెంబర్ సీజన్ కాబట్టి పళ్ళు పండిపోయి ఉన్నాయి. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి, బట్ ఈ పళ్ళు తినొచ్చు, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. తీయగా ఉంది ఫ్రెండ్స్, చాలా తీయగా ఉంది. ఒక్క నాటి ఇది 5వ సంవత్సరం అవుతుంది మాకు దిగుబడి స్టార్ట్ అయ్యి, ఇది 2వ సంవత్సరం అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుండే మనకి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇతనమాట మా నాన్నగారు తోట. ఇది మా నాన్నగారి పేరు మీద వేసుకున్న తోట, ఒక 2 ఎకరాలు ఉంటుంది. మా గ్రామంలో సుమారు ప్రతి ఒక్క రైతుకు అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు కాఫీ ప్లాంటేషన్ అనేది పెరిగింది. సో ఇదంతా హరినారాయణ పిఓ గారి దయ అనమాట. అంత హెల్ప్ చేసినారు మాకు చీడికోట గ్రామానికి. ఇదొక రకమైన కాఫీ చెట్టు అనమాట. ఇంకో రకమైన కాఫీ చెట్టుకు మీకు చూపిస్తాను, అది చూసేదంతా మొత్తము ఫ్రెండ్స్. ఇదంతా కాఫీ ప్లాంటేషన్. చాలా ఇంచుమించు మాకైతే ఇంచుమించు ఒక 300-400 ఎకరాస్ కాఫీ ప్లాంటేషన్ ఉంది మా గ్రామంలో అందరు కలిసి. ఫ్రెండ్స్, ఇదొక రకమైన కాఫీ చెట్టు అనమాట. ఈ కాఫీ చెట్లలో చాలా రకాలు ఉంటాయి, బట్ మాకు ఇచ్చినది ఒక రకం కాదు, చాలా రకాలు మాకు మిక్స్ చేసి ఇచ్చారు. బట్ ఇదొక రకమైన కాఫీ చెట్టు. కాఫీ ఆకులు ఈ విధంగా ఉంటాయి, చెట్టు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇదిగోండి చూడండి, వైట్ కలర్లో ఉంది కదా చెట్టు, అదిగో అదే అనమాట చెట్టు. ఫ్రెండ్స్, వీడియోని అయితే మీరు మధ్యలో స్కిప్ చేయకండి, అదే విధంగా వీడియోని చివరి దాకా చూడండి. మీకైతే నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కాఫీలో మాకు ఇచ్చిన రకాలు ఏంటంటే అరకులో ఫేమస్ రకమే అది ఇక్కడ అరబికా అనమాట. సో అరబికాతో పాటు బార్బన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో నాకు తెలిసిన ఐటెం వెరైటీస్ ఏంటంటే అరబికా, లైబెరికా, బార్బన్, అదేవిధంగా క్యాచర్ అనేది రకం అనేది నాకు తెలిసిన రకాలు. సో అందులో మాకు 2 రకాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మాకు కూడా 2 రకాలు కాఫీ కూడా చాలా అద్భుతంగా అయితే దిగుబడిని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మేము కూడా మంచి దిగుబడిని అయితే తీసుకుంటున్నాము. మాకు స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయినప్పటికీ బెస్ట్ దిగుబడిని అయితే మేమైతే చూస్తాం ఫ్రెండ్స్. సో దీని ద్వారా అరబికా, అరకు కాఫీ గురించి తెలుసు కాబట్టి సో అదే వెరైటీస్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అరకు అనేది మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి సో మాకు కూడా అటువంటి కాఫీ వెరైటీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో మన ఆంధ్రాలోనే నెంబర్ 1 కాఫీ మన అరకు కాఫీ కాబట్టి ఆ ప్రాంతానికి దగ్గరలో ఉంది కాబట్టి మా ప్రాంతం కూడా అదే కాఫీ అనేది మాకు ఇవ్వడం జరిగింది. సో మేము కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి. సో ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. కంపల్సరీగా నా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిసి ఉంటే కనుక, మీకు ఎవరికైనా ముందుగానే తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో మరి మేము ముందుంటాం.